మనము మితము దాటిపోతున్నాం, మించిపోతున్నాం, మీరిపోతున్నాం. మించిపోయినప్పుడు, మితిమీరిపోయినప్పుడు ఏమండి, రోగము ఏ విధంగా నయం కాదు. ముదిరిపోయినప్పుడు రోగం ఏ విధంగా నయం కాదో, ఈ మితము కూడా ఏమండి విపరీతమైనప్పుడు, మించిపోయినప్పుడు కూడా అది ఏదైనా కానీ అది మన ఒంటికి మంచిది కాదు, మన ఆత్మకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు, చివరికి మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. బైబిల్ అన్ని కోణాలలో ఆలోచన చేసి మితముగా ఉండండి, మీకు అన్ని విషయాల్లో మీకు శ్రేయస్కరం, క్షేమం అది అని చెప్తుంది. ఆధ్యాత్మిక జీవితం పాడవకుండా ఉండాలి అని అంటే, శరీరం పాడవకుండా ఉండాలంటే, కుటుంబం పాడవకుండా ఉండాలంటే, సంఘం పాడవకుండా ఉండాలంటే, ప్రతి వారు కూడా ఏం చేయాలంటే మితము అనే సుగుణాన్ని అవలంబించాలి. ఇది మంచిది, ఇది ఒక మంచి అలవాటు. విపరీతమైనప్పుడు ఏమండి అది ఒక భయంకరమైన ఒక చెడ్డ అలవాటుగా మారిపోతుంది. ఏమంటే చెడ్డ అలవాటును మాన్పించాలంటే అది చాలా చాలా కష్టం సుమా. అందుకే మితముగా ఉండండి, అవధులు ఏర్పరచుకోనండి. అది ఏ విషయమైనా మంచిది కాదు సుమా, మంచిది కాదు. అది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని కొన్ని పరిధులు గీసుకోనండి, కొన్ని అవధులు పెట్టుకోనండి. ఇగో ఇక్కడ వరకే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఆలోచన చేయాలి, ఇది ఇక్కడ వరకే చేయాలి. ఎక్కువైపోతే ప్రమాదం. మితిమీరిన భోజనం తినడం వల్ల శరీరానికి ఆయాసం, మన అంటారా కాదంటారా. అదేవిధంగానే అన్ని విషయములందు దేవుడు ఏమంటాడంటే మితముగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు విస్తారంగా మాట్లాడడం కాదు, తక్కువగా మాట్లాడాలి. విపరీతమైన మాటల వల్ల ఏమవుతుందంటే దోషాలు వచ్చేస్తూ ఉంటాయి, పాపం చేస్తూ ఉంటాం. పొరుగువాడితో మాట్లాడుతున్నప్పుడు, ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం ఎందుకు, అనవసరంగా మాట్లాడి చాలామంది యువకులు ఏమండి మితిమీరిపోయి మితముగా ఉండటం మానేశారు. మితిమీరిపోయి ఏం చేశారంటే చాటింగ్ చేసుకోవటం, ఫోన్లో మాట్లాడడము, వీడియో కాల్స్ మాట్లాడడము, ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న దాఖలాలు ఏమండి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇవి చూసైనా బుద్ధి తెచ్చుకోవటం లేదంటే ఎంత మూఢత్వంలో ఉంటున్నారు నేడు యువత ఆలోచన చేసుకోవాలి. ఈ ఫోన్ చూడడం వల్ల బుర్ర పాడైపోతుంది, మెంటల్లీ ఎఫెక్ట్ అయిపోతూ ఉంది, మానసికంగా వాళ్ళు పాడైపోతున్నారు. కళ్ళారా చూసిన తర్వాత కూడా అవే గేములు ఆడుకుంటున్నారు, అవే వీడియో చూస్తూ ఉంటున్నారు, అవే మాట్లాడుతూ ఉన్నారు. మితము లేదు, మితిమీరిపోయారు. మితిమీరిన వేగం ప్రమాదం, మితిమీరిన ప్రవర్తన ప్రమాదం. అర్థమైందా లేదు మీకు? మితిమీరింది కనుకనే వేగం ఏమండి బండి కంట్రోల్ అవ్వదు, ప్రమాదం జరుగుతుంది, ప్రాణం పోతుంది. అందుకే మితముగా ఉండండి. మన పరిధి వరకు, మన పరిధి చాలు, మన పరిధిలో ఉన్నంత వరకు ఉండాలి. ఎవరైనా హాయ్ అని చెప్పారా, హాయ్ అంతే. బాగున్నావా అని అంటే కట్ చేసేయాలి. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నారనుకోండి కట్ చేసేయాలి. ఎక్స్ట్రా చేస్తారనుకోండి కట్ చేసేయాలి. ఎందుకు అని అంటే అది ప్రమాదం, అది ప్రమాద గటికలుగా మనం దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితానికి అది సేఫ్టీ అయిపోతుంది. ఎక్కువగా మాట్లాడటము, ఎక్కువగా ఆలోచన చేయడము, ఎక్కువగా తినటము, ఎక్కువగా త్రాగటం. స్నేహితులతో ఉంటున్నప్పుడు కొద్దిగా తాగుతాడు,
కొద్దిగా తాగుతాడు, ఆ తర్వాత 2 తాగుతాడు, 2 గ్లాసులు తాగుతాడు, ఆ తర్వాత 3 తాగుతాడు. ఆకలితో ఆగుతాడా? ఒక సీసానే తాగుతాడు. లేదు, ఈ సీసా కూడా తాగేసిన తర్వాత ఒకటి ఇంటికి తెచ్చుకుంటాడు, అది కూడా తాగేస్తాడు, తూలుతాడు, పాడతాడు, వస్తాడు, కక్కుతాడు, చీవాట్లు తింటాడు, అగౌరవపరచబడతాడు, అవమానపరచబడతాడు, దిగంబరిగా ఉండిపోతాడు. చివరికి సమాజం చేత అసహింపబడతాడు. అవును, మితము లేదు కనుక పొరుగు వారితో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో అన్వాంటెడ్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి వాళ్ళు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలి? ఎవరో తెలియదు కదా, నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి నువ్వు? మితం లేదు. మాట్లాడవు, ప్రేమ అంటావు, ఆ తర్వాత పెళ్ళి అంటావు, ఆ తర్వాత పెడాకులు అంటావు. ఇంకేముంది అక్కడ? ఇంకేముంటుంది? చాలామంది పరిధుల్లో ఉండటం లేదు కనుకనే అపరిమితంగా నష్టాలు పాలవుతున్నారు. చాలామంది మితంగా ఉండటం లేదు కనుక అపరిమితంగా బాధల పాలవుతున్నారు. జీవితాన్ని పాడు చేసుకొని దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. అందుకే మితముగా ఉండండి. ఎవరినైనా కట్ చేసేయండి, కట్ ఆఫ్, అంతే, మనం కట్ చేసేయండి. మితముగా ఎవరితో మాట్లాడకండి, మితముగా ఎవరితో ప్రవర్తించకండి, మితముగా ఉండండి. అన్ని విషయాల్లో మితముగా ఉండండి. ఏమండి, త్రాగుడి జోలికి పోకండి, స్త్రీల జోలికి పోకండి. బైబిల్ ఏం చెప్తుంది? నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. మద్యం గురించి బైబిల్ ఏం చెబుతుంది? అది ఎర్రగా కనబడుతుంది, అది కట్ల పాము, అది ప్రమాదము, అది కుటుంబానికి ప్రమాదము, నీకు ప్రమాదము, నువ్వు చాలా భయంకరమైన మాటలు మాట్లాడతావని చెబుతుంది కదా. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే విపరీతమైన విపరీత ధోరణి ఎక్కువైపోయిందండి. విపరీతం సోషల్ మీడియాలో చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నా. కానీ ఏమండి మాట్లాడడానికి, ప్రవర్తించడానికి వాళ్ళ జీవితంలో అవధి లేకుండా పోయిందండి. ఏమైనా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా చూసేస్తూ ఉంటారు. క్రైస్తవులు అలా ఉండకూడదు. తినే విషయంలో తక్కువగా తినాలి, అధికంగా తినవద్దు. అందుకే మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసము చేయొద్దు అన్నాడు. అందుకే సామెతల్లో. ఎందుకంటే వాళ్ళకి తిండిపోతుగా మారిపోతాడు, త్రాగబోతుగా మారిపోతాడు. అందుకే లిమిట్గా ఉండండి, మితముగా ఉండండి పిల్లలు. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందో చక్కటి మాట అర్థం చేసుకోగలిగితే పరలోకపు బాట. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. పందెం, ఇది పోరాటం. అయితే ఈ పోరాటం అంటే సుఖం కొద్దిగానే, విశ్రాంతి కొద్దిగానే, ఆహారం కొద్దిగానే, నీళ్ళు కొద్దిగానే. ఎందుకంటే పందెమందు ఉన్నా కనుక పోరాటం చేయాలి కనుక లిమిట్, అన్ని విషయాలు లిమిట్. అన్స్టాపబుల్గా మాట్లాడుతూ ఉన్నా, అన్స్టాపబుల్గా తింటూ ఉన్నా, అన్స్టాపబుల్గా ఏదైనా చేస్తూ ఉంటున్నప్పుడు అది మంచిది కాదండి. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మన నుంచి విడిచిపోదు. ఒకసారి అలవాటు అయిందంటే పోదంతే. అది మన సర్వనాశనం చేసేస్తుంది. అంతే, సర్వనాశనం చేస్తూ ఉంటుంది. చాలు అని అంతే. ఇక చాలు అనడం అనేది శ్రేయస్కరం. అది ఇక చాలు ఓకే చాలు పోండి అంతే తప్ప ఇంకా అనుకోండి, తనివి తీరాలనుకోండి, నిత్యాగ్ని ఉండడానికి జరిపోవలసిందే సమ్మా. అందుకే ఏం చెప్పి మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును
వాళ్ళైతే క్షయమైపోయి కిరీటం పొందడం కోసం వాళ్ళు 10 మంది పోరాడుతూ ఉన్నారు. అయితే మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మనం అక్షయమైన కిరీటం పొందటానికి మితముగా ఉండాలట. అక్షయమైన కిరీటం అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. సహవాసం చేస్తున్నారు అనుకోండి, ఎవరితోనైనా కానీ ఏమండి తక్కువ స్నేహం చేయండి, ప్రమాదం. మనుషులతో తక్కువగా ఉండాలి, తక్కువగా ఉండండి. అన్ని విషయాలు ఒకటే కాదండి, అన్ని విషయములందు లిమిట్ ఉండాలి. అప్పుడే అక్షయమైన జీవ కిరీటం మనము పొందుకుంటామని బైబిల్ మనకి సమాధానం చెబుతుంది. అంటే అక్షయమైన కిరీటం కావాలా? మితంగా ఉండాలి. పరలోకం కావాలా? మితంగా ఉండాలి. నిత్యజీవం కావాలా? మితంగా ఉండాలి. దేవుని చూసే భాగ్యం కావాలా? మితంగా ఉండాలి. మితం అధికమైపోకు, మితిమీరిపోకు, విపరీతమైపోకు. మంచిది కాదు, అది ప్రమాదం. నీ ఒంటికి మాత్రమే కాదు, నీ ఆత్మకు ప్రమాదం. నీ ఆత్మకు మాత్రమే, నీ కుటుంబానికి ప్రమాదం. నీ కుటుంబానికి మాత్రమే కాదు, సంఘానికి ప్రమాదం. కనుక లిమిట్లో ఉండు. నీకంటూ ఒక పరిధిని ఏర్పరచుకో. నా ఇష్టం అనుకుని వెళ్ళిపోతే ఏదో ఒక రోజున దెబ్బతింటా. ఆ దెబ్బతిన్న రోజున నీకు జీవితమే ఉండదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోకంలో 10 మంది పోరాడేవాడు మితముగా ఉంటున్నాడు కదా. వాళ్ళు పొందుకునే కిరీటము క్షయమైపోయే కిరీటము, కానీ మనం పొందుకునే కిరీటము అక్షయమైన కిరీటము. కనుకనే అన్ని విషయములు యందు మీరు ఎలా ఉండాలంటే మితముగా ఉండండి. మితము అనేది కిరీటాన్ని ఇస్తుంది, కిరీటాన్ని ఇప్పింప చేస్తుంది. అది జీవ కిరీటమా, అది మహిమ కిరీటమా, పరలోకపు కిరీటమా? ఏంటి పొందుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకే మితముగా ఉండండి పిల్లలు, మితముగా ఉండండి. మితిమీరిపోకండి. మితిమీరిపోయిన వ్యాధి, ముదిరిపోయిన వ్యాధి, మితిమీరిపోయిన వేగం ఒంటికి ఎంత ప్రమాదమో మీరు బాగా ఆలోచన చేసుకోవాలి. దయతో ఆలోచన చేసుకోండి.